మాస్ తొక్కిన లేస్తాడు, అది ఎవరున్నా సరే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మరి మాస్ జాతర గురించి ఏం చెప్తారు? టాప్. మా వాడు తొక్కినా పైకి లేస్తాడు. మినిమం ఓ కష్టపడి స్థాయి నుంచి పైకి వచ్చిన మా రవితేజ గారు ఏ రోజు ఫ్లాప్ అని చెప్పే ఫ్యాన్స్ మా వాళ్ళు. ఫ్లాప్ అని ఒప్పుకుంటాం, సక్సెస్ అంటే సక్సెస్ అని ఒప్పుకుంటాం. ఫ్లాప్లు ఉంటాయి, ఉండడానికి లేదు. ఫ్లాప్ మాత్రం మా ఫ్యాన్స్ దాంట్లో ఫ్లాప్లలో ఏంటంటే కామెడీ లేకుండా నీకు ఏది ఫ్లాప్ లేదు. నువ్వు ప్రతి ఒక్క సినిమా వేసుకో, ఏదైనా సరే, ఏది దరువు వేసుకో, ఫ్లాపే అది యాక్చువల్ చెప్పాలంటే. కామెడీ మాత్రం హైలైటే కదా. నువ్వు ఎంజాయ్ చేసిరు కదా పబ్లిక్, ఇంకేం కావాలా నీకు? పబ్లిక్ ఎంజాయ్ చేసిన విషయం ఏంటంటే రవితేజ. మనకి నచ్చింది ఏంది ఆయన యాక్టింగ్, రవితేజ యాటిట్యూడ్, అవన్నీ టాప్ అన్న. బ్లాక్ బస్టరే, ఇదాన్ని మాత్రం తగ్గేదే లేదు అసలు. రవితేజ గురించి వేసుకుంటేనా అనే బాడీ లాంగ్వేజ్, ఒకప్పుడున్న మన కిక్ 2 సినిమా వేసుకో, దాంట్లో చిన్నగా ఉన్నాడు. దీంట్లో మాత్రం ఓ లెవెల్, మన క్రాక్ వేసుకున్న ఈటంగా ఓ లెక్కల మీద. ఎంతన్నా మా వాడు పైకి లేస్తాడు భయ్య, 100కు 100. పైకి లేవకపోతే ఈ సినిమా మాత్రం టాపే. దీన్ని మాత్రం తగ్గేదైతే లేదు ఎవరన్నా. మరి మాస్ జాతరలో రవితేజ గారిని చూడొచ్చు అంటున్నారు. లుక్స్ మాత్రం ఏముంది భయ్య, యంగ్ టైగర్ వెంకీ సినిమాలో ఉంటది కదా, అవును. ఆ లుక్స్ నుంచి వస్తున్నారు. కొన్ని మూవీస్ కాపీ చేశారు, లైక్ ఇప్పుడు ప్రతిదీ అన్న ఒకటినా. ఇప్పుడు నువ్వు బట్టల షాప్కి పోయినా ఒక డిఫరెంట్ పెడతావు, మీరు ఏదనుకోయినా సరే. ఇప్పుడు అదే షర్ట్ అయితే తీసుకోలేవు కదా న్యాచురల్గా, డిఫరెంట్ అయితే ట్రై చేస్తావు కదా. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క విధమైన ఉంటుంది. నువ్వు సినిమా చూడండి, ఫస్ట్ సినిమా చూస్తే నీకేందో స్టోరీ తెలుస్తుంది. ముందే మీరు దాన్ని అయితే క్యాజువల్గా చేయలేరు కదా. ఇప్పుడు ఏది మన ఆర్ఆర్ఎస్కో, ఏది మన ఎన్టీఆర్ గారిది ఉన్నది కదా, దాంట్లో ఏది మన క్యారెక్టర్ కొమరం భీమ్ క్యారెక్టర్ని ముస్లింగా వాడిరని చాలా ప్రభుత్వాల నుంచి వచ్చినాయి. మాస్ తొక్కిన లేస్తాడు, అది ఎవరున్నా సరే. బ్రో, ఇప్పుడు టైటిల్ పరంగా మాస్ జాతర అంటే ఫైట్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నారా, లేకపోతే లవ్ స్టోరీ ఉంటుందా? మాస్ ఎక్కువ ఉంటుంది. మాస్ ప్లస్ కామెడీ. మా ఓన్ది అలా ఇలా అని కాదు, ఏ చేసిన టాపే ఇది, అది ఏ చేసిన టాపే.